నా ప్రాణమా దేవుని స్తుతించు, ఎందుకంటే పక్కనోడి కంటే ఒక అంతస్తు పైనుంచాడు నిన్ను అందుకు అనట్లేదు. శత్రువు మీద విజయం ఇచ్చాడు అందుకు అని అనట్లేదు. ఎవరైతే నిన్ను అవమానించారో వారందరి ఎదుట తల ఎత్తాడు దేవుడు అందుకు అని అనట్లేదు. ఈరోజున మన యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఆలోచన చేసేది దేవుడు ఎక్కడెక్కడ మనను గొప్ప చేశాడు. ఒకప్పుడు తినడానికి ఉండేది కాదయ్యా, ఇప్పుడు 3 పూటలు ఇచ్చాడు, నీకు వందనాలయ్యా. ఒకప్పుడు సైకిలే డొక్కు సైకిల్ అయిపోయింది, ఇప్పుడు మంచి బండి ఇచ్చావయ్యా, కారు ఇచ్చావే, నీకు వందనాలు. ఒకప్పుడు సరైన ఇల్లు లేదయ్యా, ఇప్పుడు మంచి ఇల్లు ఇచ్చావయ్యా, నీకు వందనాలు. కాదు 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 మనం మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాల్సిన ఉపకారం ఏంటి తెలుసునా? మనం కూడా దోషాలు చేసిన వాళ్ళమే. అందుకని దేవుని స్తుతించాలి అనుకున్నప్పుడల్లా దావీదుకి ఏం గుర్తొస్తుందంటే, నేను కూడా ఒకనాడు దోషాలు చేసిన వాడినే, నా ప్రాణమా ఆ దోషాలన్నిటినీ ఆయన క్షమించాడు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దోషాలు ఎప్పుడు క్షమించబడతాయి? ఎప్పుడు క్షమించబడతాయి? యేసు ప్రభు వారు తన శిష్యులకు ప్రార్థన నేర్పించమని అడిగితే ఆయన ఒక ప్రార్థన నేర్పిస్తూ అంటాడు, మా రుణస్థులను మేము క్షమించిన లాగున మా రుణములు క్షమించు. అంటే మేము ఎవరినైతే క్షమించామో దాన్ని బట్టి మాకు కూడా క్షమాపణ, మేము క్షమించాల్సి వచ్చిన వాళ్ళు మేము క్షమించాం గనక మీరు కూడా మా పట్ల క్షమాపణ కనుపరచండి. నేను మాత్రం క్షమించను కానీ మీరు మాత్రం క్షమించేయండి అని అనగలమా? ఎలాంటి నేను క్షమించవచ్చు కానీ పాస్టర్ గారు పలానా వాడు ఉన్నాడే, పలానా ఉంది, వాళ్ళను మాత్రం క్షమించకూడదండి. క్షమించడం వలన మనకు నష్టం కాదు, లాభం. చాలామంది నేను క్షమించను. నువ్వు క్షమించకపోవడం వలన నీకు నష్టం. మన ఎడల ఏదో తప్పులు ఎవరెవరు చేసి ఉండుండొచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, నష్టపరిచి ఉండొచ్చు, కష్టపెట్టి ఉండొచ్చు, అవమానపరిచి ఉండొచ్చు. ఏ విధం చేతనైనా మనల్ని కాస్త కోస్త ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళను మనం క్షమించగలిగినప్పుడే అయ్యా నన్ను క్షమించు అని అర్హత సంపాదించుకుంటాం. వాళ్ళని క్షమించినప్పుడే మనం క్షమించబడతాము. మనం క్షమించబడినప్పుడే మనసారా దేవుని స్తుతించగలుగుతాం. అయ్యా నా దోషములన్నిటిని క్షమించావు, నీకు వందనాలు.